అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడతామని భీమిలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామానికి చేరుకున్న చిన్న శ్రీనుకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతలతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందన్నారు. ఈ విషయమై ఓట్లేసిన ప్రజలు కూటమి నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకాలంటూ ఎన్నికలలో అమలు కాని హామీలిచ్చి ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమం అందక నానా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని కరపత్రాలతో గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మజ్జివలస గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ఈరోజు మజ్జివలస గ్రామానికి వచ్చాం. మరి మీ గ్రామానికి వచ్చిన వెంటనే మరి మీ గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మరి గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గంలోనే పెద్దలైనటువంటి మా అందరికీ అభిమాన పాత్రులు పెద్దలు మరి పెద్దబాబు గారు మరి ఎప్పటిలాగే మొట్టమొదటిసారి వాళ్ళ గ్రామానికి, వారి ఇంటికి ఎన్నో సందర్భాలు వచ్చినా ఈ గ్రామానికి మొట్టమొదటిసారి రావడం, వారు కొన్ని అనివార్య పరిస్థితుల్లో వారు హైదరాబాద్ వెళ్ళడం, మరి వారు ప్రత్యేకించి చెప్పాను నేను, మీరు లేకుండా కార్యక్రమం అంటే లేదు, నిన్న అన్నవరం రోజు కార్యక్రమం మొట్టమొదటి ఈశాన్యంలో కార్యక్రమం మొదలుపెట్టారు. మరి రెండో కార్యక్రమం మజ్జివలసలోని, రెండో రోజు కూడా ద్వితీయజ్ఞ ఉండకూడదు, ఖచ్చితంగా మా గ్రామంలో కార్యక్రమం చేయాల్సిందే. నేనున్నా లేకపోయినా మా గ్రామ పెద్దలందరూ కూడా సాధారణంగా అవగాహించి మా గ్రామ ప్రజలందరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వారు చెప్పడం, మరి అదే రకంగా ఈ గ్రామానికి వచ్చిన వెంటనే మరి గ్రామ పెద్దలైనటువంటి ఈ గ్రామ పెద్దలు కానీ, మరి ఈ గ్రామ ఎంపీటీసీ, అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సభాధ్యక్షులు సోదరుడు బంగారు నాయుడు గారు, అలాగే గ్రామ మరి సర్పంచ్ గారు అప్పలరాజు గారు, ఆదిలక్ష్మి అప్పలరాజు గారు, అలాగే మా ఎంపీపీ వాసరాజు గారు, మా మండల పార్టీ అధ్యక్షులు శ్రీని గారు, అలాగే వేదిక మీద అనేక మంది భీమిలి మండలానికి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు అందరూ కూడా మాతో పాటు మీ గ్రామానికి అందరం కలిసే వచ్చాం. మరి వచ్చిన వెంటనే ఇంత సాదరంగా ఆహ్వానించిన ముఖ్యంగా మజ్జివలస గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్న యువతకు కానీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం వల్ల ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు అయ్యాయి, ఎన్నికలు అయిన తర్వాత 1 సంవత్సర కాలం అయిపోయింది, 13 నెలలు అయింది. మరి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు, మేము ఓట్ల కోసం గట్ట రాలే, రేపేది ఎన్నికలు ఉన్నాయి మాకు ఓట్లు వేయండి అని గట్ట అడగడానికి లేదు. గతంలో 5 సంవత్సరాలు మేము ప్రభుత్వం నడిపాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాలన్నీ మీరు తీసుకున్నారు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు అందరికీ అందాయి. మరి అప్పుడున్న మీ గ్రామ సర్పంచ్ గారు అవని, మీ గ్రామ పెద్దలు అవని, మీ ఎంపీటీసీ గారు అవని, లేదు మీ గ్రామంలో ఉన్న పెద్దల ద్వారా మీకు అనేక పథకాలన్నీ కూడా అందాయి. మరి ఈ సంవత్సరం అయింది, మేము ఓటమి చెందాం. ఏ కారణం చేత ఇందాడు మాకు చెప్పారు, మా ఎంపీపీ గారు అవని, లేకపోతే ఇతర పెద్దలు ఉంది, మీ గ్రామంలో పెద్దలందరూ చెప్పారు మేము ఓటమి చెందాం. మరి ఎందుకు ఓటమి చెందామని విశ్లేషించుకుంటే, లేదు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కలిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ మేము ఇస్తాం, మేమే ఆపం, ఇంకా అదనంగా సూపర్ 6 ఇస్తామని చెప్పారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో మన ఎలక్షన్లో మళ్ళీ నేను ఇచ్చినవి ఇస్తాను తప్ప కొత్తవేటి అనలేదు. కాబట్టి
మరి ఆయన ఎక్కువ చెప్పాడు కాబట్టి అవన్నీ అంతైన ఆస్తో ప్రజలు మొగ్గు చూపించారు. రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సర్వసాధారణం. మేము ఒకసారి గెలవచ్చు, ఓటమి పొందొచ్చు. గెలిచినా ఓడినా, గెలిస్తే అధికారం ఉంటే మీకోసం పనిచేస్తాం, లేదు ఓటమి చెందితే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మీ తరపున ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి మీ తాలూకా సమస్యలు కానీ మీ తాలూకా బాధలను కానీ ఇది ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత. ఆ బాధ్యతనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ గ్రామాలకన్నీ వెళ్ళమని చెప్పారు. ఎందుకు చెప్పారు? బాబు షూరిటీ మోసం గ్యారంటీని ఎందుకన్నాం? ఆయన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. అంటే మన భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. ఆయన ఒక నినాదంతో వచ్చాడు. 2014లో ఒక నినాదంతో వచ్చాడు ఆయన. బాబు రావాలంటే, జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. ఇప్పుడు 2014 ఎలక్షన్లో కూడా అప్పుడు కూడా ఇలాగే చెప్పాడు. లేదు మీ అందరికీ మీ బ్యాంక్ అప్పులన్నీ తీరిపోవాలంటే బాబు రావాలన్నాడు. లేదు మీ బంగారం గట్ట తాకట్టు పెట్టిన బ్యాంకుల్లో ఉన్నవని వచ్చేయాలంటే బాబు రావాలి. అప్పుడు కూడా చాలా బాగా గమ్మత్తుగా ఉండేది. బ్యాంక్ మీద మెడలో చైన్ గొలుసు లాగి చూడు, ఎవరో వచ్చి చేయి పట్టించుకునేవారు. అమ్మ ఒక్క నిమిషం ఆగు బాబు వచ్చేస్తాడు, ఈ గొలుసాల తెచ్చేస్తాడు అనేవాడు. ఇది రకరకాలుగా విన్నారు. అప్పుడు కూడా ఇదే మోసం. మహిళలు అందరికైతే ఏకంగా మీ డోక్రా రుణాలన్నీ మాఫీ అయిపోతాయి, ఎట్టి బస్సులు వెళ్ళక అసలు బ్యాంక్ వెళ్ళకండి అన్నాడు. బ్యాంక్ వెళ్ళొద్దంతా కట్టొద్దని దాని అర్థం. మరి వెళ్ళొద్దండి. ఈలో బ్యాంక్ మేనేజర్లు వచ్చారు. బాబు కట్టొద్దా కట్టాలి, ఆయన అడుగు, నువ్వు అప్పు తీసుకెళ్ళు, ఇంట్లో తలుపులు తీసుకెళ్ళిపోవాలి, టీవీ పట్టుకెళ్ళిపోవాలని చెప్పంటే మనం మళ్ళీ తీసుకెళ్ళి డబ్బు కట్టుకున్నాం, బాధలు పడ్డాం. సరే అప్పుడు కూడా తగిన శాస్తి జరిగింది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మేము ఎన్నికల్లో వచ్చినప్పుడు, అప్పుడు కూడా మేము వచ్చే ఎన్నికల్లో తిరిగే వెలగే వచ్చాం. ఎలక్షన్ ముందు, సంవత్సరం ముందు అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తాడని చెప్పాం. మేమే నవరత్నాలు అంటే ఏంటి అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, నవరత్నాలు అంటే రత్నాలు తెస్తారంటే. నవరత్నాలు అంటే 9 పథకాలు. ఆ 9 పథకాలు కూడా ఖచ్చితంగా పెన్షన్ కానీ, లేదా అమ్మఒడి కానీ, మీ పిల్లలు చదువుకుంటే అమ్మఒడి కానీ, లేదు మీకు ఎవరైతే డోక్రా రుణాలు మాఫీ చేస్తాం, ఎక్కడా కూడా 0 వడ్డీలు, ఒక్క రూపాయి కూడా 0 వడ్డీ తీసుకోలేదు. లేదు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల నుండి మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు ఇస్తామంటే ఆ డబ్బు ఇచ్చాం. లేదు 0 వడ్డీ రుణాలు ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. ఇలాగ అన్ని పథకాలు, నవరత్నాలు ఏవైతే చెప్పామో 9 పథకాలు ఇచ్చాం. జగనన్న విద్యా కానుక, మీ పిల్లలు చదువుకుంటారంటే స్కూల్లో పిల్లల పుస్తకాలు, నాడు నేడు స్కూళ్ళు మారే, అన్నీ చెప్పినవన్నీ చేశారు. మరి ఆలోచించారు, మళ్ళీ అధికారం రావాలా, ఎలాగో అలాగే జగన్ గారిని మళ్ళీ ప్రజల్లోంచి, మీ మనసుల్లోంచి ఆయన ఉన్నాడు, ఈ మనసుల్లోంచి దాటించాలంటే ఏంటనుకున్నారు? అన్నీ మీకు సరిపోయిన పథకాలు చెప్పారు. మీరు అందరికీ ఫ్రీ బస్సు అన్నాడు ఆయన. ఫ్రీ బస్సు అనగానే ఏమన్నారు పెద్దలు? గోపిరాజు గారిని, దండరాజు గారు, గోపిరాజు నమస్కారం. అప్పుడేమన్నాడు? మహిళలందరూ ఇక్కడే రాజాపోల జంక్షన్లో, ఇక్కడే మన రాజాపోల జంక్షన్ దగ్గర మీటింగ్ పెట్టారు. అక్కడే పెద్ద మీటింగ్, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి యోగాల మీద ముగింపు సభ. అందరికీ మహిళలకి ఏం చెప్పారు? మీ అందరికీ కూడా ఎక్కడికైనా మీ పుట్టింటికి వెళ్ళాలంటే ఫ్రీగా బస్సు ఎక్కిపోండి అన్నాడు. లేదు అన్నవరం వెళ్ళాలంటే మీరు ఫ్రీగా బస్సు ఎక్కిపోండి అన్నాడు. లేదు తిరుపతి వెళ్ళాలంటే ఫ్రీగా బస్సు ఎక్కిపోండి అన్నాడు. సరే ఆ బస్సు దేవుడి గారికి ఇంకా బస్సు రాలేదు, రేపు ఆగస్టు 15కి వస్తుందట. ఆ వచ్చిన బస్సుకి ఏంటి చెప్పారు? ఇప్పుడు కొత్తగా మీరు జిల్లా తప్ప అన్నారు. అంటే మధ్యవలస నుంచి మీరు సంపదేశ్ విజయనగరం వెళ్తే రాజాపల్లి జంక్షన్ దించేస్తారు. జంక్షన్లోనే మళ్ళీ అక్కడ టికెట్ తీయమంటే విజయనగరంలో చుట్టాలు గట్రా రావడానికి మరి అట్లేదు. ఎవరైనా మీ పక్కన పుట్టింటోళ్ళు మా పక్క ఉన్న వాళ్ళు అయితే మరి లేరు. అలా భోగాపురం వెళ్ళాలని లేదు, టికెట్ తీయమంటారు. అది చంద్రబాబు ఈయన పెట్టిన బస్సు పథకం. అంటే నేను చెప్పేశాను, ఆ పథకం అయిపోయింది. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట? అలాగే నేనేదో చెప్పారు, ఒక పెద్ద నాయకులు వచ్చారు మన దగ్గర, వ్యవసాయ శాఖ మంత్రులు. ఆయన వ్యవసాయ మంత్రి, ఆయన ఎక్కడే శ్రీకాకుళంలో ఉంటారు. ఆయన వచ్చి ఏం చెప్పారు? అన్నీ ఇచ్చేసాము, ఒక్కటే ఉండిపోయింది, 18 సంవత్సరాల నుండి మహిళలకి మరి ఆడబెట్టి నిధి 1500 లెక్క ఇవ్వాలి, అది ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మేయాలని అంటున్నారు. రాష్ట్రం అమ్మేయాలట. మరి రాష్ట్రం అమ్మేయాలా, దేశం అమ్మేయాలంటే మీరు ఎందుకు చెప్పారు ఎలక్షన్లో పథకాలు?
మీరు ఎందుకు చెప్పారు అంటే సమాధానం ఉండదు, నవ్వుకొని దిగిపోయి వెళ్ళిపోతారు. లేదా కరెంటు బిల్లు ఇంకేంటన్నారు, అబ్బాయి ₹1 కరెంటు పెరగదు అన్నారు. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి రెండు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎంత కరెంటు బిల్లు వచ్చింది, ఇప్పుడు ఎంత కరెంటు బిల్లు కడుతుంటారు ఒకసారి చూడండి మీరు ఒకసారి. ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాగా చూశారు, అమ్మమ్మ జగన్మోహన్ రెడ్డికి ఎవరో ఓట్లు వేస్తారో ఆ ఓట్లు వేసిన లెక్కెట్టుకున్నారు. మరి మగవాళ్ళు కొద్దిగా మరి ఎలాగైనా ఇవాళ రైతు భరోసా వస్తుంది, లేదు ఆరోగ్యశ్రీ పథకం వస్తుంది, లేదు ఇంకా అన్ని పథకాలు వస్తున్నాయి. ఇంకా ఏంటి చెప్పారు, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ అన్నారు. ఎవరికైనా 50 సంవత్సరాలు నిండిన పెన్షన్ వచ్చిందేంటి? 50 సంవత్సరాలు దేవుడికి ఎరుగు. ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 13 నెలలు అయింది. 13 నెలలు అయింది. ఎవరికైనా కొత్త పెన్షన్ వచ్చిందా? అదే ఇంతకుముందు అయితే అర్జెంట్ వాలంటీర్ వచ్చారు, లేదా వాలంటీర్ పాప వచ్చేది, ఏ పెన్షన్ అని అనగానే టకా కాగితాలు తీసుకెళ్ళిపోతుంది. మాయా నీ ఆధార్ కార్డు ఇయ్యు, నీ రేషన్ కార్డు ఇయ్యు, అర్జెంట్కి రాసి తెచ్చేసి పెన్షన్ ఇచ్చేసి మీకు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయేది. ఒకటో మా పేషెంట్కి అప్పలరాదుగా మా పేషెంట్ అమ్మకి తెలియపోయినా పెన్షన్ మీకు వచ్చేది. ఏమయ్యా పెన్షన్ వచ్చిందంటే వచ్చింది, ఇప్పుడే వాలంటీర్ అమ్మ తెచ్చి ఇచ్చింది పెన్షన్ అని చెప్పారు. అవునా కదా? అంటే ఇవన్నీ గతంలో జగన్ గారు మీ అందరి కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం అయినా ఇంకేటి ప్రభుత్వం ఇప్పుడు ఒకవేళ కాదనన్నా ఇంక బోల్ టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. మనకేమి ఆ లేదు కాదు అనిస్తే మనం ఊరుకోం, ఆ లేదు కాని వదలం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తరపున వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మీ ప్రతి కుటుంబానికి వచ్చి మీ వల్ల ఈ ప్రభుత్వం మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరిగింది అని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఏదైతే హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని మీకు అందివ్వడానికే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళేదో చెప్పేశారు, మేము రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నారు కాబట్టి అమ్మ రాష్ట్రాన్ని అమ్మేదాకా మనం వెయిట్ చేద్దాం చూడం. వాళ్ళు రాష్ట్రాన్ని అమ్ముతారో, వాళ్ళ జోబీలో డబ్బు తెస్తారో, వాళ్ళ ఆస్తులు అమ్ముతారో. మాకు బాబు మా పథకం ఇస్తావా? ఊర్లోకి వస్తే అడగాల. ఊర్లోకి వస్తారు, అల్లా జంక్షన్లో 3 ఇల్లు ఎదుగుతారు, ఎవరు ఉన్నారు నాయకులు ఇల్లు ఎదుగుతారు, అక్కడ నిలబడతారు, కాగితం వేస్తారు, ఫోటో తీసుకొని బండి ఎక్కి వెళ్ళిపోతారు తుర్రమని. అంటే వాళ్ళకి ఫోటో తీసేస్తారు. ఏమని? మేము ఊర్లోకి వెళ్ళాం, ఏదో ముందడుగో తొలడుగు అని పెట్టుకొని వస్తారు. అలాగవదు. ఓ సంవత్సరం దాటేస్తారేమో, 2వ సంవత్సరాన ఓట్లేసిన పిలుస్తాం, రమ్మంటాం. ఏం బాబు నువ్వేవే పథకాలు చెప్పావు, నువ్వేవే హామీలు ఇచ్చావు, ఆ హామీలన్నీ ఎప్పుడు ఇస్తావని చెప్పి అడగడానికే అడిగించడానికే మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు వచ్చాం. మీకేమో తెలియదని కాదు, కానీ పేదవాళ్ళు మీరందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, మీ గొంతుకు మీరు గట్టిగా అడగడానికి మేము మీకు తోడుగా ఉంటామని చెప్పడానికి వచ్చాం. ఏవో ఇందాడే బంగానాడు చెప్తున్నాడు, మా పేషెంట్ గారు చెప్తున్నారు, అమ్మమ్మ సమావేశాలకు వస్తే ఆపేస్తారట అని. ఏడు ఆపేయడానికి? వాళ్ళ జోబులో డబ్బు ఆపేయడానికి, వాళ్ళ ఇంట్లో డబ్బు ఆపేయడానికి. వాళ్ళు ఆపేయడానికి ఇంట్లో డబ్బు కాదు, జోబులో డబ్బు కాదు. ఈ రాష్ట్రం తాలూకా మనం అందరం కడుతున్న పన్నుల సహాయంతో, ఈ రాష్ట్రంలో వచ్చిన పన్నుల సహాయంతో ఏదైతే వస్తున్న డబ్బు ఉందో ఆ డబ్బు ఇస్తారు తప్ప ఏదో ఆయన జోబులో డబ్బో, నీ జోబులో డబ్బో, నా జోబులో డబ్బో కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి మాటలతో ఇలాంటి భయం చేయలేరు, భయం పెట్టలేరు అనే విషయాన్ని చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పుడు ఇలా వేదిక మీద మీరు చెప్పారు, బ్రహ్మాండ కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మీకు అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడే ఇంటింటి పిలిచి అడుగుతాం. ఇది చెప్పడానికి ఇవాళ మీ దగ్గరికి వచ్చాం. ఇవాళ ఎందుకు చెప్తున్నాం అంటే ఒక QR కోడ్. ఇవాళ పిల్లలందరూ కూడా, మీ అందరూ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లో ఈ QR కోడ్ కానీ కొడితే, మీ అందరికి పాంప్లెట్లు ఇచ్చాం, మీ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ QR కోడ్ కొడితే ఎందుకు చెప్తున్నానంటే, QR కోడ్ గురించి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, ఏ మాటలు చెప్పారు,
మీ కింద పాంప్లెట్లో బాండ్స్ ఇచ్చారు, బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లు ఇస్తూ ప్రమాణం కూడా చేశారు. మీరు చదివితే ఉంటుంది, అందులో ప్రమాణం కొంచెం చేశారు చదువుకోవాలి అందరూ. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఓ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో. వాళ్ళు ఏంటి చెప్పారంటే ఈ హామీలన్నీ కూడా త్రికరణ శుద్ధితో మేము ప్రమాణం చేస్తున్నాం, ఈ హామీలన్నీ అమలు పరుస్తామని చెప్పారు. మరి ఒక ఆయన ఎక్కడున్నారో నేను చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి మధ్య సెల్లల్లో గట్టి మీ అందరూ చూస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు పరచకుండా ఉంటే కానీ ఆయన ఎక్కడ స్పందించట్లేదు. ఆయన ఎప్పుడు చెప్తారు మేము ప్రశ్నించే వాళ్ళమే, మేము ప్రశ్నిస్తామని చెప్పి. మరి ఈరోజు ఆయన ఎక్కడున్నారో ఏమవుతున్నారో ఆయన ప్రశ్నించే పరిస్థితి ఏందో తెలియదు. ఆయన ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఆయన చిన్న పదవిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన పక్కనే కూర్చున్న ఉప ముఖ్యమంత్రి. ఇవాళ ఇద్దరు కలిపి హామీ ఇచ్చారు. ఆ హామీలో కూడా రాశారు చూడండి, మీకు అన్ని పాంప్లెట్లు ఇచ్చాం, పాంప్లెట్లో ఫోటో వేసి ఇద్దరు సంతకాలు పెట్టారు. ఏది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమీ చెప్పకపోయినా ఆయన బైబిలు, ఆయన ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా ఆయన ఏదైతే ఇచ్చిన మేనిఫెస్టో ఆయన బైబిల్ అన్నారు, ఖురాన్ అన్నారు, భగవద్గీతలా చెప్పారు. అంటే మన మేనిఫెస్టో అంత బాగా అమలుపరచాలని చెప్పి క్యాలెండర్ ఇచ్చేవారు. ఏ రోజు ఏ పథకం పడతాం మీకు లెక్క తేలిపోయేది. సెల్ ఫోన్లు చూసారు, టక్కుని డబ్బు పడిందో లేదని చూసుకుంటారు ఉదయం లేచిన వెంటనే. ఈరోజు అమ్మఒడి పడద్దంటే అమ్మఒడి పడిపోయేది, రైతు భరోసా పడిపోయేది, వాహన మిత్ర పడిపోయేది, జగనన్న విద్యా కానుక పడిపోయేది. ఏదైతే హామీ ఇస్తే రైతు భరోసా ఏవి చెప్తే పడిపోయేది ఆ రోజుల్లో. ఇవాళ అది లేదు. ఇవాళ ఏం మాట్లాడితే పచ్చి అబద్ధపు మాటలు చెప్తున్నారు. కాబట్టే ఆ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీ గ్రామం వచ్చాం.